సౌభాగ్యం మోడల్. సౌభాగ్యం అంటే సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం 5 లేయర్ మోడల్ని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో సౌభాగ్యం అనే నమూనాతో దీన్ని చిత్రించడం జరిగింది, రూపొందించడం జరిగింది. సౌభాగ్యం అంటే ఏంటంటే దీనికి మంచి అర్థం ఉంది. సౌభాగ్యం అంటే ఏంటంటే అదృష్టం, శ్రేయస్సు, ఆరోగ్యం. ఈ 3 అర్థాలు దాంట్లో ఉన్నాయి అన్నమాట. శ్రేయస్ అంటే మీ శ్రేయస్సు కోరుకుంటున్నాను. ఇది సౌభాగ్యం నమూనాలో 400 గజాల స్థలం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇందాక పెద్దమ్మలు అడిగారు, 500 గజాల స్థలం ఉందండి, దీంట్లో మేము పండించుకోవచ్చా? చక్కగా పండించుకోవచ్చు. 81 చెట్లు వస్తాయి 400 గజాల్లో. దీంట్లో మునగ 36 చెట్లు వస్తాయి, అరటి 20 వస్తాయి, అరటి 20 చెట్లు వస్తాయి. ఇంకా దీంతోపాటు బొప్పాయి 16 చెట్లు వస్తాయి, 9 రకాల పళ్ళ చెట్లు వస్తాయి. ఇవన్నీ కలిపితే 81 చెట్లు. ఇది ఒక సక్రమైన మార్గంలో పద్ధతిలో పెట్టాలన్నమాట. దీన్ని సౌభాగ్యం మోడల్ అంటారు. దీని కింద 36 మునగ చెట్ల కింద మళ్ళీ పసుపు వస్తుంది, ఇంకా అరటి చెట్ల మధ్యలో వట్టివేరు వస్తుంది. ఈ నమూనా మీకు కృష్ణా జిల్లాలో నా వ్యవసాయ క్షేత్రంలో ఉంది. ప్రతికూల వాతావరణంలో 3 లక్షల రూపాయలు దాంట్లో వస్తుంది. నేను పండించి మీతో మాట్లాడుతున్నాను, పేపర్ మీద మాట్లాడలేదు. ఇప్పుడు పసుపు నా దగ్గర 4.5 టన్నులు ఉంది పసుపు. 1 ఎకరంలో అంతర పంటల ద్వారా నాకు 4.5 టన్నుల పసుపు వచ్చింది. ఇది ఎవరైనా చేసుకోవాలంటే, ఈ పిల్లాడు బాలు నా దగ్గర 6 సంవత్సరాలు పనిచేశాడు, బీటెక్ మానేసి నా దగ్గరికి వచ్చాడు పిఠాపురం నుంచి. దీంట్లో దాన్ని ఎలా బెడ్స్ వేసుకోవాలి, ఎలా మొక్కలు పెట్టుకోవాలనేది చెప్తాడు. అతను మాటలు మీరు వినండి 2 నిమిషాలు. నమస్కారం అండి, నా పేరు బాలు, నాది పిఠాపురం. నేను ఒక 5 ఏళ్ళ వెనకాల విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఏఈలోనే చదివాను నేను, బీటెక్ మెకానికల్. దాని తర్వాత నేను అక్కడ, నాకు వ్యవసాయం రాదు మొదటి నుంచి. మా తల్లిదండ్రులు అంత పైన ఉన్న పూర్వీకులు అందరూ వేరే వృత్తుల్లో ఉండేవారు. నేను అక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకున్నా, వ్యవసాయం నేర్చుకున్నా, ఆవులను సాకడం నేర్చుకున్నా, ఇంకా అక్కడ గో ఆధారిత ఉత్పత్తులు చేయడం నేర్చుకున్నా. ఆవు కబేలాలకు వెళ్ళకుండా ఆ పేడ మూత్రంతో పంటలు పండించడం, ఉత్పత్తులు చేయడం, వాటిని ప్రచారం చేయడం, ఇవన్నీ నేర్చుకున్నా. అందులో భాగంగానే 5 అంచెల నమూనా పెట్టామండి మేము. అక్కడ మొదట పాలేకర్ గారు చెప్పింది 36x36 అయితే, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ అధిక ఆదాయం రావాలి ఉద్దేశంతో 60 అడుగులు 60 అడుగులు స్క్వేర్ బిట్లో 81 చెట్లు వచ్చేలాగా అక్కడ నమూనా పెట్టామండి. అక్కడ మేము అన్ని రకాలు గోశాలకు కావాల్సిన పంటలే కాకుండా ఒక 50 కుటుంబాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్నీ పండించుకొని, పసుపు, అల్లం, కంద, మామిడి అల్లం, చామ, అన్ని రకాల పంటలు పండించుకొని అక్కడ మా గురువు గారి మిఠాయి షాపులో కూడా వాటిని అమ్మకం పెట్టి వాళ్ళం. ఎంతోమంది కుటుంబాలకు ఆహారంగా ఉండేది అది. ఆ నమూనా పెట్టినప్పుడు నాకు గురువు గారు నేర్పారు. నేను ప్రతి జిల్లాలోని నేను ఇక్కడ ఈ ఒక 6 నెలల నుంచి మా ఊర్లో వ్యవసాయం చేస్తున్నా. ఆవులను పెంచుకుంటున్నా, ఆవులతో ఉత్పత్తులు చేసుకుంటున్నా, ఈ ధాన్యం కుచ్చులు తయారు చేపిస్తున్నా ఆడవాళ్ళతోని, ఇంకా ఉత్పత్తులు చేస్తున్నా. దాంతోపాటు నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ఒక్కొక్క మోడల్ లాగా పెడుతున్నానండి. రైతులు ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేను అది మార్క్ చేసి పెడుతున్నా. నా ఫోన్ నెంబర్ 7386513593. నా పేరు బాలువరుణ్ అండి. మీరు ఎవరైనా ఈ నమూనా నేర్చుకోవాలన్నా, మీ పొలాల్లో చేసుకోవాలన్నా ఇతను వచ్చి మీకు సర్వీస్ చేస్తాడు. తర్వాత ఆ నేర్చుకుంటున్న సమయంలో మీ పిల్లలు కూడా పెట్టండి అక్కడ. మీరు ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి రేపు భవిష్యత్తులో ఎవరైనా అడిగితే. అట్లా దీన్ని వ్యాప్తి చేస్తే భూతాపం తగ్గుద్ది. ఇంకా దీంట్లో ట్రాక్టర్ రాదు, ఎప్పటికీ దున్నటం అనేది ఉండదు. ఇంకా 7.5 అడుగులు వస్తాయి మొక్కకి దూరం. బెడ్స్ మీద ఉంటాయి. వర్షాలు పడినా మీకు ఏమి నష్టం రాదు. నీళ్ళన్నీ కాలువలోకి వచ్చేస్తాయి. 10% చెరువు తవ్వుకోవాలి, ఆ నీళ్ళన్నీ దాంట్లో డిపాజిట్ అవుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇదంతా మీ జిల్లాలో మీరు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తానంటే మేము వచ్చి 1 రోజు రైతులకి ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఒక 300 మంది రైతుల్ని పిలవండి, మేము వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తాం. మీ ఊరికి
మీ ఊరికి ఏదైనా చెయ్యాలి అనుకుని మీ అమ్మమ్మ గారి పేరు తాతగారి పేరుని ఏదైనా సేవ చేయాలి అనుకుంటే గ్రామానికి ఇలా కార్యక్రమాలు నిర్వహించండి, మేము వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ, ధన్యవాదం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.